సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి పిల్లలు ఉంటేనే మహిళ హ్యాపీగా ఉన్నట్టా అని ప్రశ్నించారు. తనపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సమంత. ఇక పెళ్లి చేసుకుని పిల్లలు ఉంటేనే స్త్రీ పరిపూర్ణం అనే భావన తిప్పికొట్టాలనుకుంటున్న సమంత ఇప్పుడు ఒంటరిగా ఉంటూనే సంతోషంగా ఉన్నారన్నారు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఆమె మాట్లాడారు. తన గురించి వస్తున్న రకరకాల వార్తలపై కూడా శామ్ చాలా తెలివిగా స్పందించింది. తన సమాధానం అందరి నోర్లు మోయించే ప్రయత్నం చేశారు. ఎవరి పేరు ప్రస్తావించకుండానే ఆమె మాజీ భర్త నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల వివాహం గురించి కూడా ఆమెకు ప్రశ్న ఎదురైంది. దాని గురించి బాధగా ఉందా అని కూడా అడిగారు. దానికి సమంత ప్రశాంతంగా సమాధానమిచ్చారు. పరిపూర్ణ స్త్రీ కావాలంటే పెళ్లి చేసుకుని పిల్లలు కనాలి అనే భావన ఉంది. అలా కాకపోతే ఆమె బాధగా ఒంటరిగా ఉంటుంది అనుకోవడం తప్పు. అందులో నిజం లేదు అని సమంత అన్నారు. ఈ రకంగా మహిళలు వాటి కోసమే అన్న భావన పోవాలి అని సమంత ఇండైరెక్ట్ గా అన్నారు. తన గురించి ఆలోచిస్తున్న వారికి కూడా ఇది సరైన సమాధానమని కూడా చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ సొంతంగా సంతోషంగా విజయవంతంగా ఉండగలదని అంగీకరించాలి అని ఆమె నొక్కి చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ఎవ్వరి పేర్లు ప్రస్తావించకపోయినా నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల వివాహం గురించి అడిగిన ప్రశ్నకి సమంత చాలా తెలివిగా సమాధానమిచ్చింది. నా జీవితంలో చాలా చూశాను. అన్నీ ఇప్పుడు ఆలోచించలేను. నాకు ద్వేషం అస్సలు నచ్చదు. ద్వేషం అన్ని చెడులకు మూలం. ద్వేషం లాంటి చెడు ఆలోచనకు నేను చోటివ్వను అని సమంత అన్నారు. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.